హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, నదుల యొక్క ఉపనదులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గుర్తు పెట్టుకోవడానికి కూడా ఏంటంటే చాలా ఉంటాయి అన్నమాట. సో వాటిలో ఏంటంటే ఫస్ట్ గంగా గోదావరి ఉపనదులు అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత కృష్ణానది ఉపనదులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ఏంటంటే గంగా గోదావరి నదులు ఆల్రెడీ వాటికి నేను ఒక స్టోరీలా క్రియేట్ చేసి చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను ఆల్రెడీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి. ఇప్పుడు కృష్ణానది ఉపనదులు చూద్దాం. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కృష్ణానది ఉపనదులు ఏంటంటే తక్కువనే ఉంటాయి, మొత్తం ఒక 10 ఉన్నాయి. సో మనం చిన్న స్టోరీతో ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనం సబ్జెక్ట్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ కృష్ణానది ఉపనదులు, ఫస్ట్ కుడివైపు ఉపనదులు, ఎడమవైపు ఉపనదులు చూద్దాం. ఫస్ట్ కుడివైపు ఉపనదులు ఏంటంటే తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, దూద్గంగ, పంచగంగ, కోయన. ఎడమవైపు ఉపనదులు ఏంటంటే దిండి, మూసి, భీమా, మున్నేరు. ఇవే అనమాట. అయితే వీటి ఎలా క్వశ్చన్ అడుగుతాడు? సో ఈ క్రింది వాటిలో కృష్ణానది యొక్క కుడివైపు ఉపనదులు ఏంటి? సో నెక్స్ట్ ఏంటి, ఇంకా ఈ క్రింది వాటిలో కృష్ణానది యొక్క ఎడమవైపు ఉపనది ఏంటి? ఇలా అడుగుతాడు. ఇంకొకసారి ఏంటంటే మలప్రభ ఒకటి ఇచ్చేసి ఈ మలప్రభ ఉపనది ఏ నదికి ఉపనది అని కూడా ఇస్తాడు అనమాట. సో క్వశ్చనింగ్ ఏంటంటే ఇలా అడుగుతాడు. ఇంకోసారి అంటే స్టేట్ ఎగ్జామ్స్లో ఏంటంటే మ్యాచింగ్ అనమాట, జతపరచడాలాగా మ్యాచింగ్ కూడా ఇస్తాడు అనమాట. సో ఎవ్రీ ఉపనది అనేది అంటే ప్రతి ఒక్క ఉపనది అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సిందే. ఇది వదిలేయాలన్నది మాత్రం ఉండొద్దు కదా. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఇప్పుడు స్టోరీ చూద్దాం. స్టోరీ ఏంటంటే ఫ్రెండ్స్, దూద్ అనమాట. దూద్ అంటే ఏంటిది? పాలు. ఓకేనా? దూదులో అంటే పాలల్లో పంచదార వేసి గంట సేపు మలమలా మార్చితే ఏంటంట కోయిన అంటే ఒక కోవా ఉంటుంది కదా. సో కోవా అనేది అయిందనమాట. సో ఆ కోవాని ఏంటంటే దొంగ అనమాట. సో దొంగ భద్రంగా అంటే జాగ్రత్తగా, సో దొంగ ఎలా ఉన్నాడు? భీముడులా ఉన్నాడు అనమాట, లావుగా బలంగా ఉన్నాడు అనమాట. సో భీముడులాగా ఉన్నాడు అనమాట. సో ఈ భీముడులాగా ఉన్న దొంగ భద్రంగా లోపలికి వచ్చి ఆ కోవాని దుండు మూసుకొని, అంటే దిండు ఉంటుంది కదా, పిల్ల ఉంది కదా, దుండు మూసుకుంటూ తింటున్నాడు అనమాట. ఎందుకు? దొంగ కదా, సో ఎవరు చూడకూడదని దిండు అడ్డంగా పెట్టుకొని అంటే దుండు మూసుకొని తింటున్నాడు అనమాట. సో అంతలోకి అందరూ చూసేశారనమాట. సో చూసేసి ఏంటంటే 30 చెరువులు నీళ్ళు తాగిచ్చారనమాట. అంటే ఏంటంటే అంత ఘోరంగా కొట్టారనమాట. సో మున్నేరు అంటే ఏంటంటే సో నీళ్ళల్లో ముంచి కొట్టారన్నా ఓకే, సో 30 చెరువులు నీళ్ళు తాగిచ్చారన్నా ఓకే అన్నమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ స్టోరీలో మొత్తం దూద్ అంటే ఇప్పుడు చూసారా, దూద్ అంటే దూద్గంగ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దూద్ అంటే ఏంటంటే దూద్గంగ. సో ఇది ఒక ఉపనది. నెక్స్ట్ పంచదార అంటే దూదులో పంచదార వేశారనమాట. సో ఇది పంచ్ అంటే ఏంటి? పంచదార. పంచ్ అంటే ఏంటి? పంచగంగ అన్నమాట. ఇది రెండో ఉపనది. ఓకేనా? నెక్స్ట్ గంటసేపు అంటే ఏంటి? ఘటప్రభ. గంటసేపు అంటే ఏంటి? ఘటప్రభ. ఇది మూడోది. ఓకేనా? మలమల అంటే మలప్రభ. గుర్తుపెట్టుకోండి, మలప్రభ. ఇది ఫోర్త్ది. ఓకేనా? మార్చితే కోయన అంటే కోవా కదా, సో కోవా అంటే కోయన. చూడండి, ఇది 5th వన్. భీముడులాగా అంటే భీమ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? భీముడులాగా అంటే భూమి. ఇక్కడతో 5 అయినాయి, ఇక్కడ 6 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దొంగలాగా భద్రంగా. దొంగ భద్రంగా అంటే తుంగభద్ర. చూసారా? తుంగ అంటే దొంగ, భద్రంగా అంటే తుంగభద్ర. ఓకేనా? ఇది 7వది అనమాట, తుంగభద్ర నది యొక్క. నెక్స్ట్ ఏంటిది? లోపలికి వచ్చి కోవా. కోవా అంటే ఏంటి? కోయిన అన్నట్టు. దిండు అంటే ఏంటిది? దిండి. ఓకేనా? ఇది ఎన్నోది? సో ఇది 7th కాబట్టి ఇది 8th. ఓకేనా? నెక్స్ట్ మూసి అంటే ఏంటిది? మూసీనది అనమాట. మూసుకుంటూ అంటే ఏంటి? మూసీనది. ఇది ఎన్నోది? 9వది. తిన్నాడు. అందరు కలిసి 30 చెరువుల నీరు తాగిచ్చారంటే ఏంటి? 30 అంటేనేమో నెక్స్ట్ చెరువుల నీరు అంటే ఏంటంటే నీరు. ఓకేనా? ఇది ఎన్నోది? ఇది 10వది అనమాట. ఓకేనా? ఇది 10వది. ఓకేనా? అంటే లేకపోతే నీళ్ళల్లో ముంచి ఆ దొంగని కొట్టారన్నమాట. సో అలానే గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? మొత్తం ఏంటంటే
మొత్తం ఒక జస్ట్ స్వీట్ అనమాట, ఏం లేదు. దూద్ అంటే ఏంటిది, పాలు అనమాట. ఆ పాలల్లో ఏంటంటే పంచదార వేశారు. పంచదార వేసిన తర్వాత అంటే గంట సేపు మలమలా మార్చారనమాట. మలమలా మార్చేసరికి ఏమొచ్చేసింది, ఒక కోవా తయారైందనమాట. అంతేనా. ఆ కోవా లేకపోతే ఇలా అయినా ఆ కోవా రెడీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక దిండి అంటే ఏంటంటే ఒక ముంతలాగా, పెద్ద ముంతలాగా, ఒక బిందెలాగా అనమాట. సో ఆ బిందెల్లో నీరు పోసి ఏంటంటే దాంట్లో ముంచారనమాట. ఆ ముంచితే ఏంటంటే దొంగలాగా భద్రంగా దొంగ ఏంటంటే భద్రంగా అంటే జాగ్రత్తగా వచ్చేసి ఎలా జాగ్రత్తగా వచ్చేసిందంటే ఆ కోవాని తినేస్తాడు. ఆ కోవాని తినంలోనే ఏంటంటే భీములాగా రెడీ అయిపోయాడు అనమాట. అంటే ఆ కోవా అంత బలంగా ఉందన్నమాట. అంటే ఆ కోవా తిన్న వాళ్ళు ఏంటంటే బలం వస్తుంది అనమాట. సో అలా అన్న ఓకే, అలా అన్న స్టోరీ గుర్తుపెట్టుకోండి, ఇలా అన్న గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోయ వాళ్ళు ఉంటారు కదా. సో కోయ వాళ్ళ పిల్లల పేర్లు వేరుగుంటాయి కదా. తుంగ అనమాట. తుంగ ఏంటంటే వాళ్ళ మమ్మీ ఏంటంటే పొయ్యి మీద పాలు పెట్టేసింది. పాలు పెట్టేస్తే ఏంటంటే జాగ్రత్త చూసుకోమని చెప్తే ఆమె ఆటలో పడి మర్చిపోయింది అన్నట్టు. చూడండి, తుంగ అనమాట. తుంగ ఏంటంటే గ్యాస్ మీద పాలు పెట్టేస్తే, అదే పొయ్యి మీద పెట్టేస్తే ఏంటంటే ఆ పాలు ఏంటంటే గంటల సేపు మలమలా మార్చిన తర్వాత ఏంటంటే గనక ఒక కోవాలాగా రెడీ అయిపోయింది అనమాట. సో పంచదార వేసి వెళ్ళిపోయింది వాళ్ళ మమ్మీ. సో కోవాలాగా రెడీ అయిపోయింది అనమాట. కోవాలాగా రెడీ అయిపోయిన దాన్ని ఏం చేసింది, ఒక ముంతలాగా ఉంచేసి ఏంటంటే గనక నీరు పోసేసి మూసేసింది అనమాట. మూసేసి భీముని ప్రార్థిస్తుంది అనమాట. ఇవి ఎలా అయినా పాలైపోవాలి లేకపోతే మా అమ్మ కొడుతుంది అనేసి ఆ పాప అంటే తుంగ అనే పాప ఏంటంటే ప్రార్థిస్తుంది అనమాట. సో ఇలానే గుర్తుపెట్టుకొని, సో ఎలా అయినా పర్వాలేదు అనమాట. నాకైతే కనుక ఈ దొంగ స్టోరీ నచ్చిందనమాట. సో దొంగ భద్రంగా వచ్చేసి ఆ కోవాని తినేస్తే అందరు కలిసి ఏంటంటే 30 చెరువులు నీళ్ళు తాగిచ్చారు. సో ఇదైతే చాలా ఈజీగా గుర్తుందన్నమాట. మొత్తానికి ఏంటంటే కుడివైపు ఉపనదులు ఏంటంటే దాదాపు స్వీట్ తయారు చేయడం అనమాట. మొత్తం చూసారా, ఇదేమో మొత్తం స్వీటే. ఇక్కడ దూద్ అంటే పాలలో పంచదార గంటల సేపు మలమల మాడిస్తే కోవా రెడీ అయిపోయింది, తుంగభద్ర. సో గుడివైపు ఉపనదులు ఇవన్నీ ఏంటంటే ఎడమవైపు ఉపనదులు. వీటితో అసలు ఇక్కడ స్వీట్ అనేదే రాలేదనమాట. సో స్వీట్ వచ్చినాయన్నీ అంటే ఒక స్వీట్ రెడీ అయ్యేది ఏంటంటే అదేమో కుడివైపు ఉపనదులు, మిగతావి ఏంటంటే అవి ఎడమవైపు ఉపనదులు. ఇలా అయినా ఓకే. సో ఎలా అయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ మున్నేరు. సో ఇదేమో కృష్ణానది ఉపనది పేరు మున్నేరు. అదే గోదావరి ఉపనది ఏంటంటే మానేరు. చూసారా, అంటే గుర్తుపెట్టుకోండి, చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది అన్నమాట. దగ్గర మున్నేరు మానేరు జస్ట్ ఓకేనా. సో మానేరు అంటే ఇప్పుడు గోదావరి ఉపనదులు ఏంటంటే మనం ఎలా గుర్తుపెట్టుకున్న స్టోరీలో ఇంద్ర అయ్యప్ప స్వామిని ఇలా ప్రేయర్ చేస్తుందన్నమాట. ఎలా అంటే సో నా ఇంద్రాన్ని ఎలా అయినా మానేపించు అయ్యప్ప అని మొక్కుకుంటుంది. సో మానేరు. సో స్టోరీ చూసారా, మనకు కొద్దిగా కూడా కన్ఫ్యూజ్ అయ్యేటట్టు కూడా లేదనమాట. ఆ స్టోరీ గుర్తుపెట్టుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా కూడా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు. చూడండి, మున్నేరు 30 నీరు తాగించుడు. సో ఎప్పుడు అసలు మనం కన్ఫ్యూజ్ అవుతామా? సో ఫ్రెండ్స్, మీరేంటంటే కనుక చాలా ఈజీ స్టోరీ లాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే గంగా నది ఏంటంటే రామ్ ఏంటంటే మొత్తం బెట్టింగ్లకు అలవాటు పడడం అనేది స్టోరీ. నెక్స్ట్ ఏంటంటే గోదావరి ఏంటంటే కనుక మంజీరా ఇంద్రాన్ని ఎలా అయినా తాగుడు నుంచి మాన్పించాలని తన బాధ. సో అదొక స్టోరీ. నెక్స్ట్ ఏంటంటే కృష్ణ అనేది జస్ట్ ఏంటంటే ఒక స్వీట్ తయారు చేయడం, దాన్ని దొంగ ఎలా తింటున్నాడు అనేది. ఓకేనా, అంతే 3. సో ఈ 3 స్టోరీస్ ఎట్టి పరిస్థితులు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితులు ఉపనదులన్నీ కన్ఫ్యూజ్ అవ్వరు. మీరు మీ ఫ్రెండ్ని ఒకసారి కృష్ణ ఈ నది యొక్క ఉపనది ఏంటి చెప్పురా అనేసి ఒక్కసారి క్వశ్చన్ అడగమానండి. ఎట్టి పరిస్థితులు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు తెలుసా. సో ఇంకా ఏంటంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోరు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.